కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధమని, గుండెల నుంచి వచ్చే మాటే తూటే కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులందరికీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్నారు ఆయన. పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమాన్ని జనసేన నిర్వహించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. నాయకులనే వారు కింద నుంచి రావాలని సూచించారు. తాము ప్రజాక్షేమం కోరుకుంటున్నామని, భయపడేది ఉండదు, పోరాటాలే ఉంటాయని అన్నారు. పేరంటాలకు వెళ్లాలి, అదే సమయంలో పోరాటాలు చేయాలని మహిళా కార్యకర్తలకు సూచించారు. వేదిక పైన ఉన్న నాయకులకు కార్యకర్తల విలువ తెలియాలనే తాను ఈ సమావేశం పెట్టారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది, కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన, కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను, దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఇంతమంది ఎమ్మెల్యేలతో నిలబడేందుకు తనకు పుష్కర కాలం పట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. పదవి, అధికారం అనే ఆశ లేకుండా మన దేశం, మన మూలాలను పరిరక్షించుకోవాలనే సంకల్పం కార్యకర్తలకు ఉంటే జనసేన ఖచ్చితంగా నేషనల్ పార్టీ అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోతుంది. అది సహజంగా క్రమంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్కు స్థిరత్వం కావాలని, కూటమి సర్కార్ బలంగా ఉండాలని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏమైనా తప్పులు చేస్తే ప్రజలు, రాష్ట్రం రెండూ నష్టపోతాయని హెచ్చరించారు. మళ్లీ అరాచక పాలన, చీకటి రోజులు వస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు, ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీది కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుండి సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. కమ్యూనిజం నిందించిన రష్యా ప్రజాస్వామ్య దేశంగా మారిందని పవన్ గుర్తు చేశారు. సెక్యులరిజాన్ని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. కమ్యూనిజం, సోషలిజం అని అర్థం చేసుకున్న తర్వాతే పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు. కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది? ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. సినిమాలు, డాన్సులు చేసేవారికి రాజకీయ అవగాహన ఉండదనుకుంటున్నారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సంపూర్ణ అవగాహనతోనే తాను మాట్లాడుతున్నా అని స్పష్టం చేశారు. కమ్యూనిజం, సోషలిజాన్ని అర్థం చేసుకున్నామని ప్రకటించారు. ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు, డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినచ్చు, కానీ చదువుకున్నాం మేము. అంటే సినిమాలో కూర్చొని డాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని, హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా ఉంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్ని చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. నిలబడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉంటే వారి బెన్నంటి ఉండి నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తనకు దశాబ్ద కాలం ఇస్తే నాయకులుగా, దేశ నిర్మాణంలో కీలక శక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటా అని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.